హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ డిపార్ట్మెంట్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనే ఈ 2 పోస్టులను ఫుల్‌ఫిల్ చేయడం కోసం రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి 691 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 691 వేకెన్సీస్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియేట్ పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి జాబ్స్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. నేను అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. అప్లై ప్రాసెసింగ్ డేట్ వచ్చేసి 16th జూలై నుంచి స్టార్ట్ అయింది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా రెగ్యులర్‌గా తీసుకొస్తూ ఉంటాను. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ జాబ్స్‌కొచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుంచి 30 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది కాబట్టి నోటిఫికేషన్, దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది. దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు 30+ ఉన్నా కూడా మీరు జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంత ఏజ్ వరకి అప్లై చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ చూడండి, పోస్టులు వచ్చేసి 691 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఏవైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే వేకెన్సీలు ఉన్నాయో అవి వచ్చేసి 256 ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసి 435 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 691 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఇక్కడ చూడండి, 16th జూలై నుంచి అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5th ఆగస్ట్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను, అఫీషియల్ వెబ్‌సైట్ లింక్. అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీ డీటెయిల్స్‌కొస్తే ఇక్కడ చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే డిపార్ట్మెంట్ పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 25,000 నుంచి మీకు 80,900 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 23,000 నుంచి 74,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఓకే. ఇవి వచ్చేసి సాలరీ స్ట్రక్చర్. ఈ జాబ్స్‌కి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాకపోతే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఈ జాబ్స్‌కి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైతే ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్మీడియేట్ లేదా ఈక్వివలెంట్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంటర్మీడియేట్ లేదా ఐటీఐ పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈక్వివలెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్, 2 ఇయర్స్ ఐటీఐ ఉంటుంది కాబట్టి ఐటీఐ ఇంకా ఇంటర్మీడియేట్ పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏముందో చూడండి ఇక్కడ. పర్సన్‌కి హైట్, వెయిట్ అవన్నీ కూడా మెజర్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 163 సెంటీమీటర్ హైట్ ఉండాలి. అలాగే 84 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి. మీరు చెస్ట్‌ని ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ అయితే పెరగాల్సి ఉంటుంది. ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది చెస్ట్. దీని గురించి చూసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి. అలాగే 79 సెంటీమీటర్ చెస్ట్ ఎక్స్పాండ్ చేసినప్పుడు వచ్చేసి 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. దీని గురించి కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎక్స్పాండ్ చేయడం ఎలా అనేది. ఈ జాబ్స్‌కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఒక ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి ఏముంటుందంటే ఫ్రెండ్స్, మీకు 4 అవర్స్ టైమ్ ఇచ్చి 25 కిలోమీటర్స్ అయితే వాకింగ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 25 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి 4 అవర్స్‌లో. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 అవర్స్‌లో 16 కిలోమీటర్స్ కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు.
ఈ వాకింగ్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై టెస్ట్ మాత్రమే. దీనికి ఎలాంటి మార్క్స్ కూడా మీకు ఇవ్వడం జరగదు. జస్ట్ క్వాలిఫై అవ్వడం కోసం ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏవైతే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయో ఫ్రెండ్స్, దానికొచ్చేసి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ జాబ్‌కి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 250 అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకొచ్చేసి రూ. 250 ఉంది. జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకొచ్చేసి రూ. 250 అప్లికేషన్ ఫీజ్ ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఓన్లీ రూ. 80 మాత్రమే ఫీజ్ అనేది, ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అప్లై చేస్తున్న ప్రాసెస్‌లో. ఇదొచ్చేసి అప్లికేషన్ ఫీజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ జాబ్‌కి క్వాలిఫై అవ్వాలి అంటే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిలో వచ్చేసి క్వాలిఫైయింగ్ టెస్ట్ అని చెప్పి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్‌లో వచ్చేసి మీరు ఎస్సే రైటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లేదా తెలుగులో అయితే మీరు ఎస్సే రైటింగ్ చేయాల్సి ఉంటుంది. మన లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగులో కూడా రాయొచ్చు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, తెలుగు రాని క్యాండిడేట్స్ అయితే ఇంగ్లీష్‌లో ఎస్సే రైటింగ్ చేయొచ్చు. మీకొచ్చేసి సబ్జెక్ట్ ఏమి ఇస్తారంటే ఎన్విరాన్మెంటల్ అలాగే ఫారెస్ట్ రిలేటెడ్ దాని మీద ఎస్సే అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి 45 మినిట్స్ టైం ఇస్తారు. 50 మార్క్స్‌కి ఈ ఎస్సే రైటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. దీంట్లో వచ్చేసి టాపిక్స్ జనరల్ స్టడీ అలాగే మెంటల్ ఎబిలిటీ వచ్చేసి పేపర్ 1లో, పేపర్ 2లో వచ్చేసి జనరల్ సైన్స్ ఇంకా జనరల్ మ్యాథమెటిక్స్ ఈ 2 టాపిక్స్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్‌గా 250 క్వెషన్స్‌కి ఈ 2 ఎగ్జామ్స్ కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్స్‌కి క్వెషన్ ఎక్కడి నుంచి వస్తాయన్న దాని గురించి కూడా ఇక్కడ మన పీడిఎఫ్‌లోనే అన్ని డీటెయిల్‌గా సిలబస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేయండి. ఎక్కడి నుంచి క్వెషన్స్ వస్తాయి మనకి అన్న దాని గురించి అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వర్డ్ అలాగే ట్రాన్స్ఫర్మేషన్ ఇలా డిఫరెంట్ టాపిక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. వీటి గురించి మీరు చదువుకొని ఎళ్లారంటే ఇక్కడ నుంచే క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ. దీనికొచ్చేసి 1 అవర్ పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు 100 మార్క్స్‌కి. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30 మార్క్స్, బీసీ వాళ్ళకి 35 అలాగే ఓసీ వాళ్ళకొచ్చేసి 40 మార్క్స్‌కి క్వాలిఫైయింగ్ అయితే పెట్టడం జరిగింది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇంకా దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అలాగే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడిఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్‌గా రీడ్ చేయండి. ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగొచ్చు. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ అయితే చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.